హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ESP32 అండ్ టెలిగ్రామ్ ఛానల్ యూజ్ చేసి టెలిగ్రామ్ బాట్ యూజ్ చేసి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ అయితే చేసాం. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ బాట్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్న బల్బ్ని అయితే కంట్రోల్ చేస్తాను. ఇది ఏసీ కరెంట్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో ఇక్కడ నేను స్టార్ట్ అని నొక్కుతున్నాను. సో ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ వచ్చాయి. యాక్చువల్ అయితే నేను సింగిల్ బల్బ్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ వచ్చాయి. అదే మీరు 2, 3, 4 బల్బ్స్ మీ ఇష్టం వచ్చిన బల్బ్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లైట్ ఆన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నాకైతే LED లైట్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు నాకు ఈ లైట్ ఆన్ అయ్యిందో ఆఫ్ అయిందో తెలుసుకోవాలనుకోండి, లైట్ స్టేట్ మీద క్లిక్ చేస్తా. సో లైట్ ఈజ్ ఆన్. సో ఇప్పుడు నేను లైట్ అయితే ఆఫ్ చేస్తున్నా. సో లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, టెలిగ్రామ్ బాట్ని ఎలా సెటప్ చేసుకోవాలో మొత్తం వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్కి కనెక్షన్స్ అయితే చేస్తాం. నేను సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేస్తున్నాను. సో దానికోసం దీనికి 5 volts, నేను ఇక్కడ 5 volts యూజ్ చేయట్లేదు, 3 volts యూజ్ చేస్తున్నా. 3 volts సరిపోతుంది దీనికి ఆపరేట్ చేయడానికి. ఇక్కడ అండ్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి డేటా పిన్ వచ్చేసరికి ఇక్కడ నేను ESP32లో 4th పిన్ కనెక్ట్ చేసుకుంటున్నా. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైన పిన్కి. సో ఇక్కడతో కనెక్షన్స్ అయితే అయిపోయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం లైట్ని కనెక్ట్ చేద్దాం. సో ఈ లైట్ని మనం 2-3 హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసినట్టు ఉన్నాం. సో ఇప్పుడు మనం ఈ లైట్ ఒక వైర్ని, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సప్లై ఒక వైర్ని మనం రిలే కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసరికి న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ని ఎలా వదిలేస్తాం, ఓన్లీ ఫేస్ని కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడైతే రిలే కనెక్ట్ అయితే చేసేద్దాం. సో టోటల్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ESP32కి ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి అండ్ టెలిగ్రామ్ బాట్ని సెటప్ చేయాలి. టెలిగ్రామ్ బాట్ సెటప్ ప్రాసెస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను, అక్కడ నుండి తెలుసుకోండి. ఎందుకంటే అక్కడ ఆ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బ్లాగ్లో ఒక ఆర్టికల్ కూడా ఉంది, అక్కడ నుండి మీరు తెలుసుకోవచ్చు టెలిగ్రామ్ బాట్ని ఎలా సెటప్ చేయాలో ESP32కి. సో మీరు కనుక ఆ వీడియో చేస్తున్నట్టయితే టెలిగ్రామ్ బాట్ సెటప్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన టోటల్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ మనం 4 లైబ్రరీస్ యూజ్ చేసుకుంటాం. ఈ 2 లైబ్రరీస్ వచ్చేసరికి ESP32 బోర్డ్ని మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇన్బుల్ట్గా ఉంటాయి. తర్వాత యూనివర్సల్ టెలిగ్రామ్ బాట్ .h లైబ్రరీ అండ్ ఆర్డినో JSON .h లైబ్రరీ యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ వైఫై క్రెడెన్షియల్ ఇస్తాం అన్నమాట, వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్. సో నెక్స్ట్ ఇక్కడ బాట్ టోకెన్ అనమాట. ఈ బాట్ టోకెన్ అంటే ఏంటి, దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చార్ట్ ఐడి ఎందుకు యూస్ అవుద్ది అంటే, మన క్రియేట్ చేసిన బాట్ని ఓన్లీ మనం మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఈ చార్ట్ ఐడిని యూస్ అవుతుంది. సో ఈ చార్ట్ ఐడిని కూడా ఎలా క్రియేట్ చేయాలో అదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ LED పిన్ వచ్చేసరికి 4 కనెక్ట్ చేసుకుంటాను, అంటే రిలే పిన్ వచ్చేసరికి. సో ఇదంతా మనకి టెలిగ్రామ్లో డేటా అనమాట. కావాల్సింది మీకు ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అయితే కంపైల్ చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ అయితే కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. బూట్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి.
సో ప్రోగ్రామ్ అయితే డంప్ అయిపోయింది. రీసెట్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ సెటప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను మొత్తం టోటల్ సెటప్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను దీని మీద. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్లో ఆన్ అని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి బల్బ్ అయితే ఆన్ అవుద్ది. సో ఇక్కడ బల్బ్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను బల్బ్ని ఆఫ్ చేస్తున్నా. సో మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో బల్బ్ అయితే ఆన్ అయింది. ఇది సో ఈ బల్బ్ వచ్చేసరికి 3 డిఫరెంట్ కలర్స్లో వెలుగుద్ది అనమాట. మళ్ళీ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఆఫ్ అయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.